యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దైవవాక్కు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈరోజు మీరు మాతో కూడా ఏకీభించి సత్యం వినడానికై సిద్ధపడినందుకు మాకెంతో సంతోషముగా ఉన్నది. సరే, ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందు బైబిలు, పేపరు, పెన్ను మీద ఉంచుకొని చెప్పబడే విషయాలను రాసుకోండి, ధ్యానించండి, సత్యాన్ని గ్రహించండి, సత్య సంఘములో ఉండి ఆశీర్వాదాలు పొందండి. మరొకసారి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీకు ఆహ్వానం. వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. వాక్యంలో మనం సత్యాన్ని గ్రహించుకొని ముందుకు పోదాం. చాలా రోజుల నుంచి మనము ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి మాట్లాడుతున్నాము. అది వారంలో ఈ రోజుల్లో మనం ముగించుకొని తర్వాత ఇంకొక కొత్త విషయాన్ని మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఈ కార్యక్రమంలో మీకు కర్ణాటకలోని హొస్పేట క్రీస్తు సంఘముల ద్వారా మీకు ప్రసారం చేయుచున్నవి. క్రీస్తు సంఘస్థులమైనటువంటి మేము సత్యమును సరిగా విభజించుట, కొత్త నిబంధన సంఘములను స్థాపించుట మా ముఖ్య ఉద్దేశమునే ఉన్నది. మీరు ఇంకనూ క్రీస్తు సంఘ సభ్యులు కాకపోతే మీకు సమీపంగా ఉన్నటువంటి క్రీస్తు సంఘాన్ని ఈనాడే దర్శించండి. మీరు క్రీస్తు సంఘస్థులే ప్రభువులు ఆనందించి పరలోకం చేరండి. సరే, ఈరోజు మనం ధ్యానాన్ని వాక్యముని ధ్యానించుకుందాం. మనం అనేక రోజుల నుంచి ధ్యానిస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం అది ఉంది. ఆశ్రయపురములు అనే ఈ ప్రాముఖ్యమైన అంశాన్ని మనము చాలా రోజుల నుంచి మనం ఆలోచన చేస్తుంటున్నాం. మీలో చాలామంది ఈ వాక్యాన్ని విన్నారు, మా వాక్యాలను వింటున్నారు. చాలామంది విని మాకు చాలామంది ఫోన్లు చేస్తూ సత్యాన్ని గ్రహిస్తున్నామని, చాలా విషయాలు నేర్చుకుంటున్నామని మాతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనం ఎవరికే ఆశ్రయపురములు అన్నటువంటి ప్రాముఖ్యమైన విషయములో దాదాపుగా 5 విషయాలను పూర్తిగా ఇంతవరకు ధ్యానించుకున్నాం. ఇక మిగిలింది 6వది ఒకటి ఉంది. ఆ విషయాన్ని కూడా ఈరోజు మనం ధ్యానిస్తూ ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకి ఇచ్చినట్టు సమయం చాలా విలువైంది కాబట్టి ప్రియులారా, సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మనం ప్రభువును మహింపరుస్తాం. ఆశ్రయపురములు 6 అని ఇవరకే మనం చూసుకున్నాం. ఒక దగ్గర 3, మరొక దగ్గర 3, 6 మొత్తం ఆశ్రయపురాలను మనం ఇంతవరకు మనం దేవుని వాక్యంలో ధ్యానించుకున్నాం. మీరు కూడా ఈ విషయాల్ని ధ్యానిస్తూ మీ సంఘాల్లో బోధిస్తూ అనేకులను సత్యములో ప్రతిష్ఠ చేయాలని మేము మిమ్మల్ని ఆశిస్తుంటున్నాం. సరిగదా, మనం ధ్యానించే ప్రతి అంశముల్లో కూడా యేసుక్రీస్తుని మనం ప్రధానంగా చూస్తూ ఉంటున్నాం. ఎందుకనగా యేసుక్రీస్తు ద్వారానే ఈ ప్రపంచానికి సమాధానం, శాంతి, ముఖ్యంగా రక్షణ దొరుకుతుంది. కాబట్టి యేసు లేకపోతే క్రైస్తవం లేదు కదా. క్రైస్తవ్యానికి మూలం క్రీస్తే కదా. చాలామంది క్రైస్తవులము అని చెప్పుకుంటూ క్రీస్తును పక్కన పెట్టేసి క్రైస్తవులుగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అది ఏమాత్రం కుదురుదని వారికి మేము హెచ్చరిస్తూ ఉంటున్నాం. సరే, ఆశ్రయపురముల్లో మనం ఇంతవరకు మొదటిది కెదెస్ అని ఆలోచన చేశాం. పరిశుద్ధత. ఇందులో కూడా మనం పరిశుద్ధుడైనటువంటి యొక్క క్రీస్తు ప్రభువును మనం గమనించినాం. తండ్రైన దేవుడు కూడా పరిశుద్ధుడే, కుమారుడైన క్రీస్తు పరిశుద్ధుడే. అలాగన ఆ పరిశుద్ధుడైనటువంటి క్రీస్తును సూచించే పదమే ఈ హోలీనెస్, కెదెస్ అనే మాటకి అర్థం. ఈ విషయాన్ని ఇంతవరకు బాగా చక్కగా ఆలోచన చేసినాం. ఇందులో చాలా విషయాలను చూసుకున్నాం, మీకు గుర్తుంటాయని అనుకుంటున్నాం. రెండవదిగా షెకెం అన్న మాటలో కూడా యేసుక్రీస్తే మనకు కనపడతాడు. షెకెం అన్న మాటకు అర్థం భుజం అని మనం దాని అర్థాన్ని చూసుకుంటున్నాము. కాబట్టి పాత నిబంధనలో తండ్రైన దేవుడు యెహోవా బలమును భరించువాడు, బాహుబలం కలిగిన వాడు, ఆయనే భుజం, తన భుజముల మీద ఆయన అన్నటువంటి మాటలు మనకు కనపడతాయి. కొత్త నిబంధనలో క్రీస్తు ప్రభువు కూడా మన బలము, మన భుజము ఆయనే, మన భారం భరించువాడు ఆయనే.
లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా క్రీస్తును మనం గుర్తిస్తుంటున్నాం. మీ భారం నా పైన మోపుడి అని ఆయన తన భుజమును మనకు అందిస్తున్నాడు. కాబట్టి 6 ఆశ్రయపురాల్లో కూడా క్రీస్తునే మనం చూసుకుంటున్నాం. కాబట్టి రాయబడిన రీతిగా యేసు ప్రభు శకెమునకు గుర్తుగా మనకి కనపడతాడు. ఇక 3వది హెబ్రోను అని. హెబ్రోన్ అనగా సహవాసం అనే అర్థం ఉంది, ఫెలోషిప్. కాబట్టి మన సహవాసం క్రీస్తుతో, తన తండ్రి అయిన దేవునితో అనే విషయాలు మనం కొత్త నిబంధనలో గమనిస్తాం. గనక ఈ సహవాసానికి మూలకారకుడు, ఈ సహవాసం మన సహవాసం క్రీస్తే. కాబట్టి ప్రతి ఈ 6 ఆశ్రయపురములు అనే విషయంలో మన యేసు ప్రభునే గమనిస్తాం. ప్రాముఖ్యంగా ఆయన ప్రత్యేకంగా ఏదో అందరినీ పక్కన పెట్టి ఆయన హైలైట్ చేయడం కాదు. కొందరు అలాగ అనుకుంటున్నారు, కానీ మేము వాక్యంలో ఉన్నది మాత్రమే బోధిస్తున్నామంతే. కాబట్టి 6 ఆశ్రయపురాల్లో యేసుక్రీస్తుని మనం ప్రత్యేకంగా చూపించడానికి కారణం గల యేసుక్రీస్తు ప్రభు అందులో మనకి కనపడుతుంటున్నాడు. ఇక 4వది బేజర్ అనగా బేసేరు, దుర్గం అనే అర్థం. దానికి 3 అర్థాలు ఉన్నాయి. దుర్గము, ఆయుధములు, బలము అని ఉంది. ఇంగ్లీష్లో అయితే దానికి ఫోర్ట్రెస్ అని ఉంటుంది. ఈ వచనాన్ని మనం గమనిస్తే పాత నిబంధనలో నిజముగా ఆయుధములు మన దుర్గం, మనల్ని బలపరచువాడు యెహోవా దేవుడు అని. దావీదు గారు యుద్ధం చేసేటప్పుడు యుద్ధం యెహోవాదే అన్నాడు. కాబట్టి యెహోవా దేవుడు గుర్రముల బలమందలి ఆనందించువాడు కాడు అనే వాక్యాన్ని మనం చూసుకుంటాం. అదేవిధంగా మనం కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారిని మనం ధ్యానించినప్పుడు నిజముగా యేసుక్రీస్తే మనకి దుర్గం, మన ఆయుధం, బలమైన మన ఆయుధం కూడా ఆయనే. కాబట్టి మన బలము కూడా క్రీస్తే అన్నటువంటి బేజర్ అనే అర్థానికి యేసుక్రీస్తుని ఇంతవరకు మనం దీంట్లో చూసుకున్నాం. ఇక 5వది ఆ రామోతు అని చూసుకుంటున్నాం. రామోతు అన్న మాటలో కూడా యేసుక్రీస్తు ప్రభువే మనకి హైలైట్గా కనిపించిన నిజంగా ఆయన గురించి అలాగ రాయబడిన విషయాలు వాస్తవములు కనుక మనం వాటిని ధ్యానించాలి. అపోస్తుల కార్యం 4:12 ఏముంటుంది? ఆకాశము కింద మనసులో ఇవ్వబడినటువంటి మరి ఏ నామములో రక్షణ లేదు అన్నప్పుడు మరి అది హైలైటే కదా. యేసునామం అంత ఉన్నతమైంది కదా. రామోత్ అనగా ఉన్నతమైనటువంటి వ్యక్తి లేదా ఉన్నత స్థలం, మహిమోన్నతమని. మనం పాత నిబంధనలో ఆదికాండం నుంచి మొదలుకొని అంతా మనం గమనించినప్పుడు యెహోవా దేవుడు మహా ఉన్నతమైన వాడు, ఉన్నతమైన స్థలముల్లో నివసించువాడని కూడా మనకి కనపడుతుంది. మహోన్నతుడు, మహాగణుడు, మహోన్నతమైన స్థలముల్లో నివసించువాడు చెప్పు విషయం ఉన్నటువంటి మాట మనకి యెషయా గ్రంథంలో కనబడుతుంది కదా. అందుకే ఆ వాక్యాన్ని అలాగే ధ్యానిస్తున్నాం. తండ్రి దేవుడు ఉన్నతుడు, మహోన్నతుడు అని చెప్తున్నాం. ఆయన నివసించే స్థలం కూడా మహోన్నతమైన స్థలం, అదే పరలోకం. కాబట్టి అక్కడి నుంచి దిగి వచ్చిన వాడే క్రీస్తు ప్రభువు కదా. అందుకే నేను పైకి ఎక్కిపోయే గడియ వచ్చింది అని ఒకప్పుడు యేసు ప్రభు అన్నారు. కాబట్టి ఈ రామోత్ అన్న మాటకి మహోన్నతము, మహోన్నతుడు, మహా ఉన్నతమైన స్థలముల్లో ఉన్నవాడు క్రీస్తే. తండ్రి దేవునితో కూడా ఉన్నటువంటి వాడు, ఆది యందు వాక్యమై ఉన్నవాడు, దేవుని వద్ద ఉన్నవాడు, దేవునితో ఉన్నవాడు. ఇలాగ మనం ఆలోచన చేసుకుంటూ పోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ 6 ఆశ్రయపురాల్లో మనకి అతి ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనకి కనపడతాడు. ఇక 6వది ఆఖరుది, మిగిలినటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది, అది గోలాన్ అని రాయబడి ఉంది. గోలాన్ అన్న మాటకు కూడా 3 అర్థాలు ఉంటున్నాయి. ఒకటి ఎదురు చూచుట, చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు ఈ విషయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఎదురు చూచుట్లో ఉన్నది ఆనందం. ఆ ఆనందం కోసమే మనము ఎదురు చూస్తున్నాం, వేగిర పడుతున్నాం, ఆతురతగా ఉన్నాం, సిద్ధపడి ఉందాం అన్నటువంటి విషయాలు ఇందులో మనకి కనపడతాయి. కాబట్టి కెదెస్సులో మనం యేసును పరిశుద్ధుడిగా చూశాం. షెకెములో యేసు మన భుజం, షోల్డర్ అని చూశాం. హెబ్రోన్లో యేసుక్రీస్తుతో మన సహవాసం, మన ఫెలోషిప్ ఆయనతోనే అని చూస్తున్నాం. బేజేర్ అనే మాటలో ఆయనే మన దుర్గం, మన బలం, మన ఆయుధం ఆయనే అని మనం ఆయన గురించి వింటున్నాం, చూస్తున్నాం. రామోత్ అనే 5వ విషయంలో మహోన్నతుడు, మహా ఉన్నతమైన స్థలముల్లో కలిగిన వాడు,
ఉన్నతుడు అన్నటువంటి విషయాలు యేసుక్రీస్తులో తండ్రైన దేవునిలో ఎలాగైతే పాత నిబంధనలు అన్ని కూడా కనుక్కుంటున్నామో అలాగనే దైవత్వములోను రెండవ వ్యక్తిగా క్రీస్తులో మనం ఈ దైవికమైన గుణాలను మనం కనుక్కుంటున్నాం. ఇక ఆరోది అది గోలాన్. ఈరోజు మనం గోలాన్ అనే ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి మనం కొద్దిసేపు మాట్లాడుకుందాం. మీ వద్ద బైబిల్ ఉంచుకోండి, పెన్ను పేపర్ ఉంచుకొని చెప్పబడే విషయాలు మనం ధ్యానించే విషయాలు మీరు ఆలోచించుకుంటూ వాటి ద్వారా మనం తండ్రైన దేవుడిని మహిమపరుస్తూ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మనం భయముతో భక్తితో లోకంలో జీవిస్తాం. మనకి బైబిల్లో రాయబడిన విషయాలన్నీ కూడా మన భక్తికి మన జీవనానికి ఆధారములోని గమనించాలి. క్రైస్తవులుగా మనము కేవలం కొత్త నిబంధనని మనం పాటిస్తూ కొత్త నిబంధన ప్రకారంగా పరలోకాన్ని చేరుకునేవారుగా ఉన్నాం అని లేఖనం చెబుతున్నది. పాత నిబంధనను ధ్యానిస్తున్నాం. పాత నిబంధనలో చాలా విషయాలు మొదటి నుంచి ధ్యానిస్తూ కొత్త నిబంధనలో వాటిని మనము ముగించుకుంటున్నాం. గనక పాత నిబంధన దృష్టాంతాలుగా తీసుకుంటున్నాం. వాటి ద్వారా మనం అనేకమైన పాఠాలు నేర్చుకుంటున్నాం. పాత నిబంధన మనం చదవాలి, ధ్యానించాలి, తెలుసుకోవాలి. అయితే మన ఆచారాలకు మన ఆరాధనకు సంబంధించింది కొత్త నిబంధన అని మాత్రం గుర్తుంచుకోవాలి. పాత నిబంధనను మనం కేవలం దృష్టాంతాలుగా తీసుకొని కొత్త నిబంధనలో మన క్రైస్తవ జీవితాన్ని గురించి ముందుకు మనం సాగించుకొని పోదాం. మనం ఈ సందర్భంలో ఈ గోలాను అనే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి ఆలోచిస్తుంటున్నాం. గోలాను అనే ఈ ఇబ్రూ పదానికి తెలుగులో అర్థం ఎదురు చూచుట. దానికి ఇంకొక మాటలో చెప్పాలంటే నిరీక్షించుట. నిజంగా ప్రతి క్రైస్తవుడు నిరీక్షణలో ఆనందిస్తాడు. నిరీక్షణ లేని క్రైస్తవ్యం కాదు. సో మనము నిరీక్షణలో ఉండాలని, నిరీక్షణలో ఎదురు చూస్తూ క్రైస్తవ జీవితంలో ఆనందిస్తూ క్రీస్తు యొక్క రాకడ ప్రత్యక్షత ఆగమనము కోసం మనం ఎదురు చూడాలని వాక్యం చెప్తుంది. క్రైస్తవుడైన ప్రతి విశ్వాసి కూడా కొత్త నిబంధన ప్రకారం జీవిస్తూ తండ్రి దేవునికి ఇష్టమైనటువంటి యొక్క ఆరాధన క్రీస్తు ద్వారా మనము జరిగిస్తూ తండ్రిని మహిమపరుస్తూ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలకు మనం పాత్రలుగా ఉంటున్నాం. సరిగదా ఈరోజు మన వాక్యానికి ఆధారంగా ఈ గోలాను అనే ఈ పదం మనకి పాత నిబంధనలో మనకి కనపడుతుంది. ప్రాముఖ్యంగా ఈ విషయాలన్నీ కూడా యెహోషువ గ్రంథంలో మనకి కనపడతాయి 20వ అధ్యాయంలో. అలాగే నేను ధర్మశాస్త్రంలో కూడా ఈ విషయాలు మీకు చూపించున్నాను. ఈ ఆశ్రయపురములు అనే ప్రాముఖ్యమైన విషయం మనం ధర్మశాస్త్రం కూడా గమనించినాము. ఇవరకే చాలా విషయాలు నేను చూపించినాను మీకు. అవి మీకు గుర్తుండాలి, రాసుకుంటే మీకు గుర్తుంటాయి. వాటిని ధ్యానించండి, సంఘాల్లో బోధించండి, క్రీస్తు ద్వారా తండ్రిని మహిమపరచండి. సరే, ఈరోజు మనము నిరీక్షించుట అనగా తండ్రి అయిన దేవుని ద్వారా యేసుక్రీస్తు కొరకు ఎదురు చూచుట, లేదా యేసుక్రీస్తులో మనము తండ్రి అయిన దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూచుట అనే విషయాలు చూస్తాం. తండ్రితోను కుమారుడితోను కదా ఆ ప్రత్యక్షత ఎలాగుంటుందో, ఆ ఆగమనం ఎలాగుంటుందో అనే విషయమే ఇందులో ఉంటుంది. గోలాన్ క్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించి మనం ఆలోచన చేసినప్పుడు లేఖనాల్లో ప్రతి కొత్త నిబంధనలో కూడా వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు అన్నమాట మనకి కనపడుతుంది. మొదటి రాకడలో జరిగే కొన్ని సంభవాలు, జరిగే కొన్ని ప్రాముఖ్యమైన ఘటనల గురించి కూడా మాట్లాడినప్పుడు అది క్రీస్తు వారి రాకడ అని చెప్పడం కూడా జరిగింది. అది అయిపోయింది కదా. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం కూడా రెండవ రాకడ కోసం ఎదురు చూస్తుంటున్నాం. క్రీస్తు రెండవ రాకడను సూచించే పదమే ఈ నిరీక్షణ, ఈ గోలాం. కాబట్టి గోలాం ధ్యానిస్తూ యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తూ మన క్రైస్తవములో నిజమైనటువంటి ఆనందాన్ని మనం కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యం. ఏదేమైనా మనం కొత్త నిబంధన ప్రకారం జీవిస్తున్నామని చెప్పని తెలుసుకుందాం. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట గమనించండి. ఇది గోలానుకు సంబంధించింది. 13వ వచనం అక్కడ ఈ విధంగా రాయబడింది: మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత నిమిత్తం ఎదురు చూస్తూ ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ
బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. వాక్యం ఏం బోధిస్తున్నది? గోలాన్ అనే సబ్జెక్ట్ మనకి ఏం చెప్తా ఉంది? దేవుని పిల్లలు మనం అయినప్పటికీ లోకంలో ఉన్నాం కదా. లోకం మన చుట్టూ ఉన్నా లోకముతో పాపం మనకు సంబంధం లేదు కదా. దేవుని బిడ్డలో వాక్యం నిలిచి ఉంది గనక పాపం చేయుడు అని ఉంది. పాపం చేయవాడు దేవుని బిడ్డ కాదని కూడా వాక్యం చెప్తుంది. సో మనం పాపం చేయకుండా ఉండడానికే క్రీస్తు రాకడలో నిజమైనటువంటి ఆనందాన్ని పొందడానికి ఎదురు చూస్తూ ఈ లోకములో అన్నటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు గారు తీతుకు రాస్తూ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించండి. ఈ లోకంలో చాలా ఉన్నాయి. క్రైస్తవులు చాలా మంది పేరుకు మాత్రమే లోకములో ఉంటూ లోకమే తమదన్నట్టుగా జీవిస్తున్నారు. పైపెచ్చుకు రక్షించబడ్డామని చెప్పుకుంటారు. పాపం. శుభప్రదమైనటువంటి నిరీక్షణ నిమిత్తం. ఏది శుభప్రదమైన నిరీక్షణ? ఈ నిరీక్షణ ఎలా ఉంది? ఆ రోజు మనం ఉంటామా? ఆ శుభప్రదమైన నిరీక్షణలో మనం ఉండాలా అని అనుకుంటే మహాదేవుడు మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షతయే అది. ఏది శుభప్రదమైన నిరీక్షణ అంటే యేసుక్రీస్తు వారి యొక్క రాకడ. ఆయన ఎలాంటి దేవుడు అనేది వాక్యం అంటే మహాదేవుడు అని వాక్యం చెప్తా ఉంది. తర్వాత ఆయన మన రక్షకుడు అని వాక్యం చెప్తుంది. మహాదేవుడు మన రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత నిమిత్తము దేవుని పిల్లలు ఇప్పుడు ఎదురు చూడాలా మనం. మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు లోకంలో? ఇది సంవత్సరం యొక్క అంతం కదా. ఈ నెల డిసెంబర్ నెల. చాలా మంది క్రైస్తవులు ఈ నెల కోసం ప్రత్యేకంగా ఎదురు చూస్తున్నారండి. యేసు ప్రభు జన్మదినమని, జయంతి అని, ఇదొక పండుగని, ఇది వస్తుందని చాలా ఆర్భాటంగా గారాభంగా చాలా ఆనందంగా ఆ రాకడ కోసం ఎదురు చూస్తున్నారు చాలా మంది. అది డిసెంబర్ 25 క్రిస్మస్ అని. కానీ లేఖనాల్లో దానికోసం ఎదురు చూసే ఆవశ్యకత లేదని చెప్తుంది వాక్యం. ఎందుకు ఈ వాక్యాలు చదవరు క్రైస్తవులు? ఆధ్యాత్మిక క్రిస్మస్ అని లేని దాన్ని పాటించుకుంటూ కదా ప్రతిరోజు మనం ఆనందించాలన్న విషయాన్ని మర్చిపోతున్నారు కదా. మనము క్రీస్తు రాకడ కోసం ఎదురు చూడాలే గాని కొత్త సంవత్సరం కోసం గాని డిసెంబర్ 25 అనే ఒక పండగ కోసం గాని ఇంకా ఏవేవో కొన్ని పుణ్యకార్యాలను వాటి కోసం గాని ఎదురు చూచుట అది అక్రమం. దేవుని వాక్యం దాన్ని ఒప్పుకోదు. సరిగదా? ఇక్కడ చెప్పే మాట, ఈ పండుగల కొరకు ఎదురు చూస్తూ ఇలాంటి వాటి కోసం ఆశిస్తూ ఇలాంటి వాటిని అపేక్షిస్తూ ఇలాంటి వాటిని ఆనందిస్తున్నటువంటి వారు ఎలాగున్నారంటే బైబిల్ అంటుంది, వారు ఇహలోక సంబంధమైనటువంటి దురాశలు విసర్జించలేదు. కాబట్టి ఇలాంటి పండుగలు చేసుకున్నారు కానీ వాటి గురించి ఎదురు చూస్తున్నారు కానీ జీవితంలో నిజమైనటువంటి వాక్య అనుభవముతో కూడినటువంటి ఆనందం వీరిలో లేదు. అది కలిగినప్పుడే గోలాం క్రీస్తు యొక్క రెండవ రాకడకు సిద్ధంగా ఉంటారు. మనం క్రీస్తు రాకడిని ఎదురు చూడని చెప్పని ఇక్కడ తీతుకు పౌలు హెచ్చరిస్తూ ఈ విషయాల్ని సంఘానికి బోధించమంటున్నాడు. ఎంత బాగుంచండి. ఈ లోకములో స్వస్థ బుద్ధితో మనం బ్రతకాలి. రక్షించబడినంత మాత్రాన పరలోకం మంది అని భ్రమపడడం తప్పు. పరలోకం మనదే. కానీ ఏం చేయాలా? పొందినటువంటి రక్షణను లోకములో కాపాడుకోవాలా. దాన్ని స్వస్థ బుద్ధితో నీతితో అంటే దేవుని యొక్క చిత్తాన్ని జరిగించుటతో భక్తితో అంటే దేవునికి లోబడి భయపడుతూ మనం బ్రతుకుచుండాలని వాక్యం బోధిస్తుందని ఇక్కడ వాక్యం చెప్తుంది. మరి మీ సంగతి ఏంది? మరి దేనికోసం మీరు ఎదురు చూస్తుంటున్నారు? డిసెంబర్ 25 అనే పండుగ కొరక? ఈ మీ జీవితంలో జరిగిన ఏవో కొన్ని ఘటనల కొరక? ఎవరో మీకు ఏదో చెప్పినటువంటి యొక్క ఆశ్వాసనల కొరక? కొన్ని ఆశల కోసమా? కొన్ని వాగ్దానాల కోసమా?
లోకములో క్రైస్తవులు అన్యుల మాదిరిగా అనేక లోకములో ఉన్నటువంటి యొక్క దురాశల కోసం ఆశపడి వాక్యాన్ని విసర్జించి వాక్యానికి వ్యతిరేకంగా బతుకుతూ కూడా మేము ఆరాధన చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, బైబిల్ నమ్ముతున్నాం, చక్కగా పాటలు పాడుతున్నాం అన్నటువంటి యొక్క కేవలం అటు యొక్క మాటలు మాట్లాడుతూ దేవుడిని అవమానపరుస్తున్నారు ప్రియులారా. మరి మనం ప్రభువు కోసం ఎదురు చూస్తూ ఎంతమందిలో మనం ఈ నిరీక్షణ కలిగిస్తుంటున్నాం? మనకున్నటువంటి యొక్క శుభప్రదమైన నిరీక్షణ యేసుక్రీస్తు కొరకు, మహాదేవుని కొరకు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కొరకు అని వాక్యం చెప్తుంది. క్రీస్తు కోసం ఎదురు చూడండి. బైబిల్లో ఇంకా కొన్ని మాటలు ఇలాగ రాయబడినాయి, మనం ఎవరి కొరకు ఎదురు చూడాలి అని చెప్పని. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచున్నారన్నమాట అక్కడ ఉంది. కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి చాలా విషయాలు పరిశుద్ధాత్ముడు రాయించినాడు. చాలా విషయాలు వాళ్ళు తెలుసుకోవాల్సి ఉంది, నేర్చుకున్నారు కూడా. పాత నిబంధన విషయాలు కూడా, కొత్త నిబంధన విషయాలు కూడా, చాలా విషయాల్ని పరిశుద్ధాత్ముడు అక్కడ పౌలు ద్వారా హెచ్చరించినాడు ఆ సంఘాన్ని. వాళ్ళు ఎదురు చూచుట లేదని క్రీస్తు కోసం. ఈ లోకములో వారు లోపము లేనివారుగా లేరు. వాళ్ళు లోపాలు కలిగిన వారుగా ఉన్నారు, పాపం చేస్తున్న వారిగా ఉన్నారు. ఇలాగ జీవిస్తే యేసుక్రీస్తు యొక్క రాకడలో ఎలాగ ఉంటారు? ఆ ప్రత్యక్షతలో ఎలాగ నిలబడగలం? లోపము లేకుండా లోకంలో మనం బతకాలంటుంది వాక్యం. దాన్నే తీతుకు చెప్తున్నాడు. నీతి, స్వస్థ బుద్ధి, భయం అన్నమాట మనకి అక్కడ కనబడుతున్నాయి. కాబట్టి యేసు రాకడ ఖచ్చితం. బైబిల్ చెబుతూనే ఉంది ఆయన వస్తున్నాడని చెప్పని. ఇంకా రాలేదని చెప్పని కొంతమంది తమాషగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. బైబిల్ అంటుంది 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఇలా రాయబడింది, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశంలో రవును కొని లయమైపోవునట్టు భూతములు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు ఆగమనము కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలనని, అయినను మనం ఆయన ఆజ్ఞను బట్టి కొత్త ఆకాశముల కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క రాకడలో మనం ఆయన యొక్క నీతి రాజ్యంలో ఉండబోతున్నాం. మనం ఎదురు చూస్తూ ఉంటున్నాం. ఈ లోకములో మనం ఉన్నటువంటి ప్రస్తుతం భూమి ఆకాశములు రవులుకొని పోతున్నాయని వాక్యం అంటుంది. పేతురు భక్తుల ద్వారా వాక్యం చెబుతుంది. ఇక్కడ పంచభూతములు వేంద్రముతో లయమైపోతాయి, కరిగిపోతాయి, ఆకాశంలో రవులుకొని పోతాయి. అది దేవుని యొక్క దినము అన్నమాట అక్కడ చూడండి. ఆశతో ఆ దినము కోసం మనం ఎదురు చూసి కనిపెడుతూ ఉండాలా. అట్లయితేనే మనం ప్రభు దినములో ప్రభుత్వ ప్రత్యక్షతలు ఎత్తబడతాం. కేవలం ఊరికే లోకములు ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులు, పండుగలు, పద్ధతులు అవి ఇవి అని చేసుకుంటూ, నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటూ వాక్యాన్ని వదిలిపెట్టేసి కేవలము మన భక్తిహీనతని ఇలా కనబరుస్తుంటున్నారు చాలా మంది. లోకములో స్వస్థ బుద్ధి లేదు, వాక్యానికి లోబడుట లేదు, క్రీస్తు ప్రభు చెప్పినట్టుగా యేసుక్రీస్తు కోసం ఎదురు చూడడం లేదు. లూకా 17:30 కూడా ఆయన ఉన్నప్పుడే చెప్పినాడు కదా, ఒక దినం ఉంది, అది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షమగే దినము. క్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమయ్యే దినం. దేవుని వాక్యాన్ని ప్రేమించే ప్రియులారా, బైబిల్ని చదివే స్నేహితులారా, సోదరులారా, మీకు నేను ఇస్తున్న హెచ్చరికేమంటే, మీరు ఎవరి కోసం ఎదురు చూస్తుంటున్నారు? క్రీస్తు ఆగమనమనే, ప్రత్యక్షమనే, రాకడనే ఆ దినమో కొరక, లేదా ఏవో కొన్ని పండుగల కొరక? మీకెవరైనా ఏదైనా వాగ్దానం చేశారేమో, వాటి కోసం ఎదురు చూస్తున్నారేమో. జాగ్రత్త. రాజకీయాల్లో మన మనసులో ఆలోచన చేస్తే రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క కార్యాలు నెరవేర్చుకోవడానికి ఎన్నో వాగ్దానాలు చేసినారు. వాటి కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటున్నారు.
అలాంటి వాటి కోసం మనము కూడా ఎదురు చూస్తూ కేవలం వాక్యాన్ని విరుద్ధంగా జీవిస్తూ నీతి భయము భక్తి వదిలిపెట్టి పని పాటలు లేకుండా విచ్చలవిడిగా లోకస్తులతో రాజకీయాలతో కలిసి దేవుని అవమానపరిచే బ్రతుకు మందై ఉందా? మరి మీరు దేనికోసం ఎదురు చూస్తుంటున్నారు? దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడు? వాక్యం ఏమని చెప్తున్నది? రోమాపత్రికలో 8వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు పౌలుతో ఆనాటి యొక్క క్రైస్తవులను హెచ్చరిస్తా ఉంటున్నాడు. రోమాపత్రిక 8:19 చూడండి, అక్కడ ఎంత చక్కగా రాయబడింది. దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో, మనం ఇవరికే చదివినాం కదా, పేతురు 2వ పత్రిక 3:11, 12లో ఉన్నటువంటి ఆకాశ భూములు, ఆకాశంలో రవులు కొనిపోయే ఈ సృష్టి దేవుని పిల్లలు పొందబోయే ఆ మహిమ కోసం ఇది నిలువ చేయబడి ఉంది ప్రియులారంతే. కాబట్టి లయమైపోయే ఈ భూమిని గాని ఆకాశాన్ని గాని భూమిపైన మనకున్నటువంటి కొన్ని మనుషుల యొక్క ఆచార సంప్రదాయాల వాగ్దానాలలో గాని మనల్ని మనం మోసపరుచుకుంటున్నామేమో. జాగ్రత్త. బైబిల్ అంటుంది ఇంకా, దేవుని కుమారుల ప్రత్యక్షత కోసము సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి క్షయ దీన దాస్యములను విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా మాయకు లోపరచబడెను. ఈ సృష్టి మాయకు లోపరచబడెను. మాయ కంటే లయమైపోతుంది అని, కానరాకుండా పోతుందని. కానరాకుండా పోయే ఈ భూమిని గాని లయమైపోయే ఆకాశాన్ని గాని ఈ మాయను గాని మనం ఎందుకు నమ్ముకోవాలి? వాటి కోసం ఎందుకు మనం ఎదురు చూడాలి? ప్రియులారా, గోలాని యొక్క మీనింగ్ ఇదే. మరి మీరు దేనికోసం ఎదురు చూస్తుంటున్నారు? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో నగ్న సత్యాన్ని పౌలు గారు అక్కడ బోధిస్తున్నారు. చూడండి, 3వ అధ్యాయంలో 20వ వచనములో ఎంత బాగుంది. మన పౌరస్థితి పరలోకమందున్నది. గమనించారా? మనం ఈ లోక సంబంధులంగా కానీ లోకంలో ఉన్నాం. లోకమాలను అంటుకోకుండా జీవించాలి, స్వస్థ బుద్ధితో జీవించాలి, భక్తితో జీవించాలి, నీతితో జీవించాలి, భయముతో జీవించాలి. యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ కోసం మనం జీవించాలి. భూమి పైన ఉన్నప్పటికీ కూడా భూమి పైన మన కోసమై సిద్ధపరిచినటువంటి దేవుడు పరలోక రాజ్యమైన సంఘములో ఉన్నాం. సంఘములో ఉంటూ మనం ఏం చేస్తున్నాము? ఫిలిప్పీ 3:20 ప్రకారంగా మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకు నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. మరి మీరు దేనికోసం, ఎవరి కోసం కనిపెట్టుకొని ఉన్నారు? లోకంలో ఉన్నాం కదండి, బతుకుతున్నాం కదండి, మరి పాపాలు చేయాలి కదండి, తప్పులు చేయాలి కదండి, తప్పుదు కదండి అనుకుంటే మీకు నరకం తప్పదు కదండి. ఆ రోజు మీరు ఆ క్రీస్తు రాకడలో ఎత్తబడరు కదండి, ఆ రోజు క్రీస్తుతో కూడా మహిమలో చేర్చబడరు కదండి అనేదాన్ని కూడా ఆలోచన చేసుకోండి. మితముగా లోకములో మనము కదా దేవుని పిల్లలుగా ఉండాలా. మితముగా అన్న మాటకు అర్థాలు ఇప్పుడే మనం చూసుకున్నాము. అది స్వస్థ బుద్ధి, నీతి, భయము, భక్తితో మనము జాగ్రత్తగా లోకములో జీవించుట. మన పౌరస్థితి పరలోకములో ఉన్నది. అంటే మనం పరలోక సంబంధులం, మనం పరలోకానికి అర్హులం. మనది పరలోకం, పాపం లేని స్థలం మనది, దేవుడుండే స్థలం మనది. క్రీస్తు పరిశుద్ధాత్ముడు, దేవదూతులు, పరిశుద్ధులు కదా అందరూ ఉన్నటువంటి స్థలానికి మనల్ని మనము దేవుడు సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి మనం ఆ నిరీక్షణతో మనం కనిపెట్టుకొని ఉండుట, అది గోలాన్. మరి నీ జీవితంలో గోలాను యొక్క అనుభవం ఉన్నదా? కాబట్టి పరలోకము నుండి బైబిల్ అంటుంది, ఇంకా పరలోకములో మన పౌరస్థితి ఉంది కదా, మరి అక్కడి నుంచి భూలోకములో ప్రభు సంఘములో ఉన్నటువంటి మన కొరకు ప్రభువు ప్రత్యక్షము కాబోతున్నాడని వాక్యం చెప్తుంది. కాబట్టి మీరు వాక్యాన్ని చదవండి, దేవుని పిల్లలు బైబిల్ చదవండి, ప్రాముఖ్యమైనటువంటి ఈ విషయాన్ని ఆలోచన చేయండి. గోలాన్లో ఈ విధంగా అంటుంది 2వ తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో బైబిల్ మనకి ఇలాగ మాట్లాడుతుంది. అక్కడ ఆ ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై
దేవుని ఎరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించిన దేవునికి న్యాయమే కదా. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపడుటకును విశ్వసించిన వారి యందు ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందుల మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనమను దండన పొందుదురు అన్నటువంటి వాక్యం అక్కడుంది. ఈనాడు లోకములో ఎందరైతే మనల్ని అవగాహన చేస్తున్నారో, గేలి చేస్తున్నారో, ఇంకా ఎందరైతే దేవుని పిల్లల యొక్క మహిమను ప్రత్యక్షతను కించపరుస్తూ మాట్లాడుతున్నారో, లేదా దేవుని ఇంకా ఎవరు ఎరగరో, ఇంకా ఎవరైతే సువార్తకు లోబడరో వారందరికి కూడా ప్రతిదండన జరిగించే దినము ఉందని వాక్యం చెబుతుంది. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఆ రోజు అట్టి వారందరి ఎదుట మనకి మహిమ, ఘనత, ప్రభావం మనల్ని ఆయన ఉన్నత స్థలానికి హెచ్చించబోయే దినం అది ఉంది. కాబట్టి ఆ దినము కోసం మనం ఎదురు చూడాలని బైబిల్ అంటుంది. దాన్నే గోలాం. పరలోకము నుంచి ప్రభు అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమవుతాడు. గమనించారా? అగ్నిజ్వాలలు అనగా యేసు ప్రభు యొక్క రాకడ ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఒకసారి ఆలోచన చేయాలి కదా. ఎబ్రిల్ రాసిన పత్రిక 9:28 ప్రభు ఇలాగ మాట్లాడుతుంది. వాక్యం చూద్దాం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుచు ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాప సంబంధము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ప్రియులారా, సహోదరి సహోదరులారా, రెండవసారి యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశంలో ప్రత్యక్షమవుతాడు. వాక్యం ఇక్కడ చెప్తుంది కదా. ఎట్లా ఆయన ప్రత్యక్షమవుతున్నాడు? పాపము లేకుండా. ఈ పాప శరీరాకారంతో మరి ఆయన రాడు కదా. మొదటిసారిగా వచ్చినట్టుగా కాదు ఆయన. రెండవసారి ఆయన పాపం లేకుండా ప్రత్యక్షమవుతున్నాడు. ఎవరి కొరకు? తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము. మనం ఆల్రెడీ రక్షించబడినాం. అయితే మరి ఏంటి ఇక్కడ చెప్పే మాట అని మనకు ఆలోచన వస్తుందేమో. కానీ మనము ఈ మాట కొంచెం ఆలోచన చేసుకుందాము. ఇక్కడ ఏముందంటే క్రీస్తు వారు తన వారి కోసం రాబోతున్నారు. తన ప్రత్యక్షత మధ్యాకాశంలో ఆయన కనపరచబోతున్నాడు. పాపము లేకుండా రెండవసారి ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. కనుక క్రీస్తు వారి యొక్క రెండవ రాకడ కోసం ఎదురు చూడాలే గాని క్రిస్మస్ పండుగలని, పబ్బాలని, ఆచారాలని, ఏవో ప్రత్యేకమైన దినాలని చెప్పని వాటి కోసం వీటి కోసమని ఎవరి కోసమో వాళ్ళ కోసమని ఎదురు చూచుట అది పాపం. అది మనకు నాశనాన్ని, ప్రతిదండనాన్ని కలిగించే దినం అవుతుంది. అలాగే మనకు అది ఊరి కాకూడదని వాక్యం చెప్తుంది. ప్రియులారా, నేను మీకు చెప్పేది ఏమంటే క్రీస్తు యొక్క రెండవ రాకడ ఉంది. ఆయన వస్తా ఉన్నాడు. ఆయన పాపం లేకుండా వస్తున్నాడు. కాబట్టి చాలా మంది క్రీస్తు రాకడ కోసము సిద్ధంగా లేనటువంటి వారు రెండవ రాకడ కోసం పరిశుద్ధులుగా నిలబడి ఉండాలి అన్నది మనకి మొదట ఆ 6 ఆశ్రయపురాల్లో మొదటి మనకి చెప్తుంది. కాబట్టి మనం పరిశుద్ధత కలిగి నీతితో, భక్తితో ఆయన కొరకు ఎదురు చూచుండాలని చెప్పిన వాక్యం చెప్తుంది. కాబట్టి మరి మీ సంగతి ఏంటి? మరి బైబిల్ని చదవడం లేదా? మీరు వాక్యాన్ని ధ్యానించడం లేదా? వాక్యములో క్రీస్తు వారి యొక్క రెండవ రాకడ కొరకే మనం ఎదురు చూడాలి తప్ప మరొక దానికోసం కాదని వాక్యం చెప్తుంది కదా. ఆశ్రయపురాల్లో ఆఖరిది, 6వది గోలాన్ అన్నటువంటిది క్రీస్తు వారి యొక్క రెండవ రాకడ కోసం మనల్ని సిద్ధపరిచే సబ్జెక్ట్ అయి ఉంది. కాబట్టి ఎబ్రీ పత్రిక 9:8 అంటుంది, ఆయన తన కొరకు సిద్ధపడినటువంటి వారి కోసం వస్తాడు. ఆయన అలాగ వచ్చినప్పుడు మనం ఎలాగప్పుడు ఆయనతో ఎత్తబడతాం. 1 యోహాను పత్రిక 3:1 ఇలాగ రాయబడి ఉంది, మనము దేవుని పిల్లలము అని పిలువబట్ట యందు తండ్రి మనకు ఎట్టి ప్రేమను చూపునో చూడండి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరుగదు, ఏలైనగా అది ఆయనను ఎరుగలేదు. పిల్లారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇక ఏమవుతామో ఇక ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను మనము చూతుము అనే మాట అక్కడ ఉంది. అప్పుడు మనం ఆయన పోలి ఉంటామనే మాట అక్కడ ఉంది. సరే, ఆయన ప్రత్యక్షతలో మనం ఆయన కోసం ఎదురు చూస్తున్నాం కాబట్టి ఆయనను పోలి ఉంటాము. అంటే అప్పుడు మనం ఏ దేహం ధరించుకుంటాం, ఏ దేహముతో ఉంటాం, ఎలాగ ఎత్తుబడతాం? ఈ రక్త మాంసములతోనా? 1 కొరింథీ పత్రిక 15:50 అంటుంది, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించకుండా మీకు తెలియదా? చాలా మంది దేవుని పిల్లలు ఇది తెలియకుండా మరి దేనికోసం ఎదురు చూస్తుంటున్నారు?
క్రీస్తు రెండవ రాకడ కోసం అయితే కాదు కదా. పండగల కోసం, ఆచారాల కోసం, సాంప్రదాయాల కోసం, పద్ధతుల కోసం, ఎవరి కోసమో దేనికోసమో, ఇంకా కొందరు పాపాలు చేస్తూ భయంకరంగా పాపం చేయడానికి ఎదురు చూస్తూ తమ్మును తామే నాశనానికి సిద్ధపరచుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 28వ వచనంలో మరొక మాట ఇలా రాబడింది, కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన ఆగమనమందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. వాక్యములో నిలిచి ఉండండి, క్రీస్తులో నిలబడి ఉండండి, దేవునిలో నిలబడి ఉండండి, సత్యములో నిలిచి ఉండండి, సత్యాన్ని ఆశ్రయించండి, సత్యాన్ని ప్రేమించండి, సత్యాన్వేషులుగా సత్యములో వాక్యములో ప్రతిష్ఠ చేయబడండి అనే దానికి ఇక్కడ యోహాను ఆయనలో నిలిచి ఉండండి అన్నమాట అక్కడ వాడడం జరిగింది. మరి ప్రియులారా, మీ సంగతి ఏమిటి? మీరు ఎవరిలో నిలబడినారు? ఎవరి కోసం నిలబడుతున్నారు? ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? దేనికి ఎదురు చూస్తున్నారు? ఏ విషయంలో ఎదురు చూస్తున్నారు? దేనికోసం మీరు ఆశపడుతుంటున్నారు? అందుకనే యెహోవా కొరకు కనిపెట్టువారు అని పాత నిబంధనలు చెప్పినాడు కదా. ఇక్కడైతే మనము క్రీస్తు వారి యొక్క రెండవ రాకడ కోసం మనల్ని మనం ప్రత్యేకంగా పరిశుద్ధపరుచుకొని సిద్ధపరుచుకొని క్రీస్తు రాకడిని ప్రభువైన యేసు త్వరగా రమ్మని ఆహ్వానించుకుందాం. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ఆయన పోలిక మనకు వస్తుంది. ఒక్కటి, ఆయన పోలిక మనకి రావాలంటే 2:28 ప్రకారంగా, మొదటి యోహాను ప్రకారంగా మనం వాక్యంలో నిలబడి ఉండాలా. వాక్యమే మనకి కావాలా. వాక్యాన్ని విడిచిపెట్టి నువ్వు దేంట్లో నిలబడినప్పటికి కూడా నువ్వు యేసుక్రీస్తు రాకడలో మార్చబడవు. పోలిక ఆయన సమరూపానికి చెల్లదు కదా. కాబట్టి మనము క్రీస్తు ప్రభును ప్రత్యక్షతలో చూడాలి అంటే మన యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ అధ్యాయం ఉంటుంది, 7వ వచనం అంటుంది, నన్ను చూసిన వాడు ఆయన్ని కూడా చూస్తాడు, తండ్రిని చూస్తాడు. తండ్రిని మనము చూడాలంటే క్రీస్తుని చూడాలా. క్రీస్తుని చూడాలంటే మనం ఆయన రాకడ కోసం ఎదురు చూడాలా. రాకడ కొరకు ఎదురు చూడాలంటే మనల్ని వాక్యములో స్థిరపరచుకోవాలా, నిలబడాలి, వాక్యములో స్థిరంగా మనం ఉండాలి. స్వస్థ బుద్ధి, నీతి, యహలోక మాలిన్యం అంటకుండా మనము క్రీస్తు రాకడ కోసం ఎదురు చూస్తే తప్ప మనకి ఈ శరీరం నుండి విడుదల అనేది మనకు దొరకదు. కాబట్టి పిల్లారా, మరి మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? గోలాన్ అనే పదములో ఇన్ని అర్థాలు ఉంటున్నాయి. కాబట్టి ఆశ్రయపురముల్లో ఆఖరిది గోలాన్ చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు క్రైస్తవుడు తాను నమ్మినప్పటి నుంచి, రక్షించబడినప్పటి నుంచి దేనికోసమైనా నిలబడాలి, ఎదురు చూడాలని చెప్పిన ఒక్క క్రీస్తు రెండవ రాకడ కోసమే. ఈరోజు చాలా మంది దేవుని పిల్లలకి యేసుక్రీస్తు రెండవ రాకడ కోసం నిలబెట్టే బోధలు చాలా తక్కువైపోయినాయండి. కేవలము పండుగల కోసమే. ప్రపంచం ఈనాడు క్రైస్తవ లోకము డిసెంబర్ 25 క్రిస్మస్ అని దీనికోసం అబ్బోబ్బోబ్బోబ్బో ఎంత ఎదురు చూస్తుంటున్నారో. కొంతమంది ఏదేదో ఆశతో, ఎట్లాట్లాట ఆశతో ఏ విధంగా ఎదురు చూస్తున్నారో. పాపానికి మితి లేకుండా పోయింది. దేనికోసం ఎదురు చూడాలో దానికోసం కాకోకుండా కాని దానికోసం ఎదురు చూస్తున్నారు. దీనినే పాత నిబంధన యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుదురు అంటున్నాడు. అంటే ఆ రోజు యేసుక్రీస్తు యొక్క రాకడలో మన యొక్క క్షయమైన ఈ దేహం అక్షయతం ధరించుకోబోతుంది కదా. ఈ దీన శరీరము అమరత్వాన్ని ధరించుకోబోతుంది కదా. లూకా సువార్త 17:30లో అది ఆ యేసుక్రీస్తు యొక్క ఆగమనం అనే ఆ దినములో, ప్రత్యక్షత దినములో, రాకడలో అది జరగబోతుంది. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. మరి దేవుని పిల్లలు సిద్ధంగా ఉండాలా, ఆ రాకడిని అపేక్షించాలా, దానికోసం నిలకడగా ఉండాలా, దానికోసం స్థిరంగా ఉండాలా, దాన్నే ఎదురు చూస్తాలా. మనము గోలానుగా దానికోసం మాత్రం మనం ఎదురు చూస్తేనే నిజంగా మనలో దేవుని యొక్క భక్తి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. క్రీస్తు రెండవ రాకడలో మనం విడవబడకూడదు అంటే బైబిల్ని బాగా చదవాలి, వాక్యాన్ని బాగా ధ్యానించాలి. ఎవరు ఎన్ని చెప్పినా, ఏమి చెప్పినా, ఎంత చెప్పినా వాక్యములో నిలకడగా ఉన్నావా? అది వాక్యములో ఉందా? మీరు వాక్యము కోరిక ఎదురు చూస్తుంటున్నారా? ఈనాడు మీరు చేసే పండుగలు వాక్యములో ఉన్నాయా? మీరు వాటి కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు? మీరు ఎవరి కోసం ఎదురు చూస్తుంటున్నారు? దేనికోసం ఎదురు చూస్తుంటున్నారు? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అనే మాట ఉంది. పిల్లారా, క్రీస్తు యొక్క రెండవ రాకడ చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే అది అగ్నిజ్వాలలో ఆయన ప్రత్యక్షమవుతాడు. అగ్నిజ్వాలలో ప్రత్యక్షమవుతాడు గనుక ఆకాశములు భూమి రవులు కొని పంచభూతములు అయిపోయే ఆ దినములో
మరి నువ్వు ఎలాగెత్తబడతావు, ఎట్లా ఎత్తబడతావు, ఏ విధంగా ఆయన వద్దకు చేర్చుకోబడతావు? అప్పుడు నీకు ఇదే దేహమే ఉంటే, ఇదే రక్తమాంసమే ఉంటే మరి నువ్వు ఎత్తబడవు కదా, విడువబడతావు కదా. కాబట్టి నీవు ఈనాడే మారు మనస్సు పొందు, పాపక్షమాపణ కోసము తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం పొంది సిద్ధంగా ఉండి ప్రభువు యొక్క సంఘములో క్రీస్తు యొక్క రాకడ కోసము వాక్యములో స్థిరంగా నిలబడి ఎదురు చూడు. ఇలాగ చేయడం ద్వారా దేవుడు నిన్ను ఎక్కువగా దీవిస్తాడు. పరలోకంలో ఉంటున్నావు గనక మనం ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్నాం కాబట్టి, అయితే ఆ రాకడ ఎప్పుడు జరుగుతుందనే ఒక సందేహం అనుకోవచ్చు. మత్తయి సువార్త 24:44లో దేవుని మాట ఇలాగ తెలియజేస్తుంది, మనుష్యుకు మీరు అనుకొనని గడియలో మనుషు కుమారుడు వచ్చును గనకయే మీరు సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలి అంటే ఆ మనుషు కుమారుడు మీరు అనుకోకున్న గడియలో వస్తాడన్నప్పుడు అర్థం ఏంటి? ఇది ఏం అర్థం, ఎలాగ చేసుకోవాలా అంటే మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలా, ఎల్లప్పుడూ స్టడీగా ఉండాలా. ఫలానా దినమని కానీ, ఫలానా గడియని కానీ, ఫలానది అని కానీ టైం వేస్ట్ చేయకండి. బైబిల్ ఏమంటుంది? సమయం పోనివద్దండి, సద్వినియోగం చేసుకోండి. దినములు చెడ్డవి కనుక అజ్ఞానులలో ఉండద్దండి, జ్ఞానులుగా వాక్యాన్ని ధ్యానించండి, వాక్యములో నిలబడి ఉండండి. వాక్యము కొరకు మాత్రమే మనము జీవించాలా, మరి దేని కొరకు కాదు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, ఏమో ఇస్తారని మోసపరుచుకోవద్దండి, మోసపోవద్దండి. వాక్యం చక్కగా హెచ్చరిస్తుంది, మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు ప్రత్యక్షము కాబోతున్నాడు కాబట్టి మరి ఎంత సిద్ధంగా ఉండాలో మీరు అర్థం చేసుకోండి. మీరు అనుకోకున్న గడిలో వస్తాడు కాబట్టి ఎంత సిద్ధంగా ఉండాలో అర్థం చేసుకోండి. ఈరోజు క్రైస్తవ సంఘం, క్రీస్తు యొక్క సంఘం కదా, క్రీస్తు రాకడిని కదా లెక్కలేయడం, దానికోసం వీరిదే అనేటువంటి అభిప్రాయాలతో ఎదురు చూడమని చెప్పనేది అది పాపంగా కనబడుతుంది. కాబట్టి ఆ దినమందు ప్రభువు మనకి ఏం చేస్తున్నాడు? ఆయన అందరి ఎదుట మనల్ని మహిమపరిచే దినం అది 2వ తెస్సలోనిక 6-8 వచనాల్లో మనకి కనపడుతుంది. సరి కదా. యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు అన్నమాట. ఇంకోటి మనం చూద్దాం. మొదటి పేతురు పత్రిక ఇంకో మాట రాబడింది 1వ అధ్యాయములో. 1 Peter chapter 1, మొదటి పేతురు 1వ అధ్యాయము, మొదటి పత్రిక 1వ అధ్యాయములో 7వ వచనంలో ఇలాగ మనకి కనబడుతున్న వచనం అక్కడ, నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా అని క్వశ్చన్. మరి దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణం. క్రీస్తు యొక్క రాకడలో మనకు మెప్పు, మహిమ, ఘనత, ఈ 3 ప్రాముఖ్యమైన బహుమానాలు దేవుడు మనకి ఇవ్వడానికే యేసు రాకడిని మనకు సిద్ధపరిచినాడు. అందుకే మనం వాటిని పొందుకోవాలంటే మరి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలా అంటున్నాడు. ఏదో టైంలో కాదు, ఒక ఖచ్చితమైన టైం యేసుప్రభు చెప్పి ఉంటే నేను ఫలానా దినాన్ని వస్తాను, ఫలానా దినమున ప్రత్యక్షమవుతాను, వస్తాను అని ఆయన చెప్పింటే ఆ దినం కోసం మనం సిద్ధంగా ఉంటామేమో. కానీ ఇక్కడ చెప్పేది ఏమంటే యేసుక్రీస్తు ప్రభు తానే మాట్లాడుతున్నాడు. మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు ఆయన ప్రత్యక్షం అవుతాడు. అదే మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయంలో 13వ వచనంలో మరొక మాట ఇలాగ అక్కడ రాయబడింది ఏమంటే, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలువారి ఉన్నంతగా సంతోషించుడి. నేను మొదట మీకు చెప్పినాను, గోలానన్న మాటకి సంతోషమని, ఆనందమని, నిరీక్షణ అని, ఎదురు చూచుట అని. మరి మనం వాక్యములో ఎంత ఎదురు చూస్తున్నాం, ఏ విధంగా ఎదురు చూస్తున్నాం, ఎంతవరకు మనం ఎదురు చూస్తున్నాం? కాబట్టి వాక్యంలో స్థిరంగా ఉండాలా, నిలబడి ఉండాలా, వాక్యము కోసమే మనం ఉండాలా. ఇక్కడ 4:13లో అంటున్నాడు ఇక్కడ మంచిగా, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తం. అంటే యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడలో మనకి మహానందము ఉంది కదా. చాలా గొప్ప సంతోషముతో కూడినటువంటి ఆనందం పరలోకములో క్రీస్తుతో కూడా మనకు ఉంది కదా. కాబట్టి అది మనం పొందాలంటే లోకములో మనకు శ్రమలు కలగవచ్చు అంటున్నాడు. క్రీస్తు శ్రమలలో మీరు పాలువారే ఉన్నంతగా సంతోషించండి.
కాబట్టి మనం అనేక శ్రమలను అనుభవించాలా. ఆ విధంగా క్రీస్తు యొక్క సంఘములో అనుభవపూర్వకంగా క్రీస్తు యొక్క మహిమను మనం పొందాలా. ఆ విధంగా మనం శాశ్వతమైన ఆనందానికి ప్రభువుతో కూడా మహిమలో మనం పాలు పొందాలి. దీన్ని ఆపేక్షిస్తూ ప్రభు వాక్యం మనకి చెప్తుంది. ఏమని దేవుని వాక్యం చెప్తుంది? అందుకే క్రీస్తు రాకడ కోసం నేను చేయట నిలకడగా ఉండండి, స్వస్థ బుద్ధితో ఉండండి, భక్తితో ఉండండి, భయముతో ఉండండి. మళ్ళీ అంటుంది వాక్యము, క్రీస్తు వాక్యములో మనము నిలబడి ఉండాలా అని వాక్యం చెప్తుంది. కాబట్టి మరి నీ సంగతి, నా సంగతి, మన సంగతి ఏమి? మనం ఎవరి కోసం ఎదురు చూస్తుంటున్నాం? ఎవరిని కనిపెట్టుకుంటున్నాం? ఎవరి నిమిత్తం మనము నిరీక్షిస్తూ మన లోకములో ఆలోచన చేస్తున్నాం? ఇవన్నీ మనం ఆలోచన చేసుకుంటే బైబిల్ చెప్తుంది, మీరు దేనికోసం నిలబడుతున్నారో దానికోసం, వాక్యము కోసమే. ఆ వాక్యములో మీరు స్థిరంగా నిలబడితే లోకములో శ్రమైన, కష్టమైన, ఇబ్బంది అయిన, ఇరుకైన ఏదైనా కూడా మనల్ని క్రీస్తు ప్రేమ నుండి తప్పించుకోకుండా ఉండడానికి మనల్ని రాకడ, క్రీస్తు యొక్క రాకడ మనల్ని బలపరుస్తుంది. రక్షించబడినటువంటి సోదరులారా, ప్రియులారా, మరి మీకు గోలాన్ అనుభవం జరిగిందా? గోలాన్ అంటే క్రీస్తు కొరకు ఎదురు చూచుట, నిరీక్షణ కలిగి ఉండుట, రెండవ రాకడలో ఉండుట. పాత నిబంధనలో బైబిల్లో ఒక మాట ఉంటుంది. మనం ఎదురు చూసిన విషయాలు అక్కడ ఉంటున్నాయి. 145వ అధ్యాయం కీర్తన గ్రంథములో ఒక మాట ఇలాగ రాబడింది 5వ వచనములోన, మహోన్నతమైన నీ ప్రభావమును, నీ ఆశ్చర్య కార్యములనే నేను ధ్యానించేదను, నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు, నేను నీ మహాత్మమును వర్ణించేదను. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ వరకు మనం ఇలాగన దేవుని గురించినటువంటి యొక్క ఆయన సృష్టి కార్యాలని మనము వివరిస్తూ నిలబడి ఉండాలనే మాట మనకు కనపడుతుంది. రోమ 8:19-23 ప్రకారంగా 23వ వచనంలో రోమా పత్రికలో మనం క్రీస్తు రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారమైతే అక్కడ చెప్తున్నాడు, మన ఈ శరీరములో మనం జీవిస్తున్నాము కదా. 8:23 అక్కడ ఏ విధంగా ఉంది? అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను పొందిన మనము కూడా స్వీకృత పుత్రత్వము కొరకు అనగా దేహము యొక్క విమోచన కోసం కనిపెట్టుచు మనము లోకములో మూలుగుచున్నాం. కాబట్టి దేవుని పిల్లలు బతుకుతున్నప్పుడు కూడా శ్రమలు, అభ్యంతరాలు వస్తుంటే అర్థమేమి? క్రీస్తు యొక్క రాకల్లో మన ఈ దేహం ఏమవుతుంది? విమోచించబడుతుంది. అంటే మహిమ కలిగినటువంటి దేహం కోసం అది పోతా ఉంది. కాబట్టి ఎందరైతే నందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షించబడి ఆయన యొక్క ఆత్మరక్షణ, పాపక్షమను పొందుతారో అలాంటి వారు క్రీస్తు యొక్క రాకడ కోసం ఎదురు చూస్తుంటారు అని చెప్పినట్టున్నాడు. కాబట్టి పాత నిబంధనలో చాలా మంది భక్తులందరూ కూడా యెహోవా ఒకరు ఎదురు చూసేటప్పుడు ఒక రకమైనటువంటి యొక్క ఆసక్తితో, ఆనందంతో ఎదురు చూసేవాళ్ళు. కానీ కొత్త నిబంధన అంతకంటే మనకి ఎక్కువైనటువంటి నిరీక్షణ మనకి ఇస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు రాకడ తథ్యం. అది ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు. బైబిల్ అంటుంది అది త్వరగా రావాలా, త్వరగా ఆయన వస్తున్నాడు. ఆయన వస్తున్నాడు కాబట్టి మరి మనం ఎలాగ సిద్ధపడాలా? ఇంతవరకు ఆ విషయాలు మనం చూసినాం. కాబట్టి మనం యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడను అపేక్షిస్తూ, ఆ రెండవ రాకడ కోసం ఎదురు చూస్తూ, క్రీస్తు వారిని వాక్యంలో నిలబడి ఉండి మనం యేసుక్రీస్తు వారి కోసం జీవిస్తాం. మరి ప్రియుడా, నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? గోలాన్ అనే మాటకి ఇది అర్థం. గోలాన్ అంటే ఇలాగనే ఉంటుంది. పాత నిబంధనలో కొన్నిసార్లు దేవుడు చేసిన వాగ్దానాల కోసం ఆ పాత భక్తులు ఎదురు చూసేవాళ్ళు. ఎదురు చూస్తూ వాటి కోసం వాళ్ళు ఆసక్తిగా ఎదురు చూసేవాళ్ళు, సిగ్గుపడకుండా వాటి కోసం కాసుకునేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళు యెహోవాని కొంతమంది చూసుకుంటున్నారు. మనకు ఎగ్జాంపుల్ బైబిల్లో బాగుంది. కొత్త నిబంధనలో లూకాసు 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి రాకముందే ఆయన వస్తాడు అన్నటువంటి యొక్క నిరీక్షణ కోసం ఎదురు చూస్తున్న 2 వృద్ధులు మనం అక్కడ చూస్తాం. వాళ్ళు ఎవరెవరంటే సిమియోను అనే యాజకుడు, ప్రవక్తి అనే అన్న. వీరు చాలా వృద్ధులు, చాలా ఏండ్లు యేసుక్రీస్తు వారి యొక్క ఆగమనము కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క రాకడ అనేది రెండవ రాకడ, ఇది కాదు. యేసుక్రీస్తు వారు భూలోకానికి రావడానికి, మొదటి రాకడకు రావడానికి ఎన్నైతే నెరవేరినాయో ఆ ప్రవచనాలను బట్టి వీళ్ళు ఎదురు చూస్తూ ఆ రాకడ కోసం వీళ్ళు కాసుకొని ఉన్నటువంటి వాళ్ళు. అందుకే ఇప్పుడు ఆ సిమియోను అనే ఆ యాజకుడు యేసుక్రీస్తు ప్రభుని ఆ చిన్న బాలుని చేతిలో పట్టుకొని ఆయనకి సున్నతి చేసే సందర్భంలో పేరు పెట్టేటప్పుడు అంటున్నాడు, నీ రక్షణను నేను కన్నులారా చూచి తిని, ఇందుకోసమే కదా నేను ఇన్నాళ్లు బతికి తిని నిరీక్షించి తిని అన్న మాటలు
మాటలు అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. ఇవి పాత నిబంధనలో కొన్ని విషయాలు. దీనికంటే చాలా శ్రేష్టమైనది కొత్త నిబంధనలో. మనం క్రీస్తు రక్తంలో కడుగబడినట్టయితే, యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం విమోచించబడినటువంటి వారమైతే, ఆత్మరక్షణ పొందినటువంటి వారమైతే, యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకిచ్చిన రక్షణ మనం కొనసాగించుకుంటూ క్రీస్తు రాకడలో మన దేహం పొందబోయే ఈ నిరీక్షణ కోసం, అంటే ఈ విడుదల కోసం మనం ప్రత్యేకంగా కాసుకుందాం. కాబట్టి బైబిల్ చెప్తుంది మరొకసారి తీతు పత్రిక 3వ అధ్యాయము ఆ వచనాన్ని మనం చదువుకొని మనం ఈ పాఠాన్ని ముగించుకుందాము. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ ఇలాగూ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు చూడండి. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైనటువంటి నిరీక్షణ నిమిత్తం, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత నిమిత్తం ఎదురు చూస్తూ ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. దేవుని వాక్యం అలాగ బోధిస్తుంది, ఎలాగ మనం బ్రతకాలా అని కదా. మహాదేవుడు వస్తున్నాడు మన కోసం, మన రక్షకుడని యేసుక్రీస్తు కోసం, సంఘం కోసం ప్రత్యక్షమవుతున్నాడు. ఈ రోజుల్లో అనేక సంఘాల వారు మేము యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తున్నామంటున్నారు. యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తూ వాళ్ళు దేన్ని చేస్తున్నారు? రకరకాల ఆచారాలు, పండుగలు చేస్తున్నారు. అది పక్కన పెట్టేసినారు. ఈ పండుగల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. చాలా మంది డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగని ఎంత ఎదురు చూస్తున్నారంటే, నిజంగా వాళ్ళు క్రీస్తు కోసం కాదు కదా, క్రీస్తు రెండవ రాకడ కోసం కాదు కదా, విచ్చలవిడిగా పాపాలు చేస్తున్నారు అని వాక్యం చెప్తుంది. అక్కడ మహిమ యొక్క ప్రత్యక్షత నిమిత్తం ఎదురు చూస్తూ ఈ లోకములో స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఎట్లా బతకాలా? మనము నీతితో బతకాలా, స్వస్థ బుద్ధి. రక్షించబడ్డాము కాబట్టి లోకమాలిన్యం అంటుకుండా, ఈ లోకంలో పాపం చేయకుండా విశ్వాసాన్ని కర్త, దాన్ని కొనసాగించువాడు యేసు వైపు చూస్తూ, యేసునే నిరీక్షిస్తూ, యేసు రెండవ రాకడ కోసం కాసుకుంటూ, ఆ రెండవ రాకడిని అపేక్షిస్తూ, దానికోసం మనము హెబ్రీ 9:25 ప్రకారంగా పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమయ్యే ఆ క్రీస్తు యొక్క రాకడ కోసం మనము పాపము లేకుండా సిద్ధంగా ఉందాం. ఏమంటారు? కాబట్టి మీరు ఇంకా క్రైస్తవులు కాకపోతే సువార్త వినండి. యేసుక్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుత్థానాల యొక్క సువార్త వినండి. క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించండి. మారు మనసు పొందండి కదా, దేవుని వైపు తిరగండి. మీ పాపక్షమాపణ కోసం తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసం పొంది, ఆత్మరక్షణ పొంది, క్రీస్తు యొక్క సంఘముతో చేరి సంఘములో క్రీస్తు కోసం ఎదురు చూస్తూ ఈ ఆనందాన్ని పంచుకోండి. ఇలాగన మీరు చేసి నిజ క్రైస్తవులుగా క్రీస్తు రాకడ కోసం సిద్ధపరచండి. ఒకవేళ మీరు ఇంకా క్రైస్తవులు కాకపోతే ఈ విధంగా స్వార్థకు లోబడండి. క్రైస్తవులు అయినట్టయితే పిల్లారా, వాక్యంలో నిలబడండి, వాక్యం కోసం ఎదురు చూడండి, క్రీస్తు రాకడ కోసం ఎదురు చూడండి, క్రీస్తు ప్రత్యక్ష కోసం, ఆగమనం కోసం, ఆయన దినము కోసం. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి ఆ దినము కోసం మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటూ ప్రభుని యేసు త్వరగా రమ్మని సిద్ధముతో ప్రభువుని ఆహ్వానిస్తున్నాం. ఇలాగన మనం ఈ గోలాన్ అనే విషయంలో క్రీస్తుని చూస్తూ క్రీస్తు కోసం ఎదురు చూస్తాం. ఈ మాటలు మీకోసం దేవుడు దీవించును గాక. మీ అందరికీ నా వందనాలు. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, పరిశుద్ధుడా, పరలోకమందున్న మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి అనేక వేల స్తుతులు. ఈ మధ్యాహ్నం కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం. అనుకున్న రీతిగా ఊహించే విధంగా తను మీరు మాకు ఇచ్చిన మంచి సందర్భాన్ని బట్టి వందనాలు. మీ వాక్యాన్ని మాట్లాడుకున్నాం. గోలాన్ ఆశ్రయపురముల్లో 6 విషయాలను మీరు మాతో పంచుకున్నారు తండ్రి. ఈ విషయాలను చాలా మంది ప్రభా క్రైస్తవంలో వింటున్నారు ప్రభా. ఈ సత్యాలు తెలుసుకొని ఈ 6 విషయాల్లో క్రీస్తు ప్రభువునే రక్షకుడిగా చూసి, ప్రభా ఇదిగో తండ్రి పరిశుద్ధుడుగా, మహోన్నతుడుగా, ప్రభా పాపం లేని వాడుగా, నిజముగా మధ్యాకాశములో ప్రత్యక్షమైనటువంటి వాడుగా, మా బలముగా, మా భుజముగా, మా ఆశ్రయముగా, అవును తండ్రి, సర్వములో సర్వం క్రీస్తు అని మేము గమనించి మీ కుమారుని యొక్క రాకడ కోసం మేము కూడా, అవును తండ్రి, పాపము లేని వారుగా, పాపము లేని కుమారుని యొక్క రాకడ కోసం ఎల్లప్పుడూ సిద్ధముంటకు సాయం చేయమని, వాక్యం విన్నటువంటి వారందరిలో తండ్రి మీరే తండ్రి సత్యాన్ని లోబట్టుకు సాయం చేయండి. ఇంకా క్రైస్తవులు కాని వారు ఎవరైనా వాక్యం విని ఉంటే అట్టి వారు మార్పు నొంది బాప్తిసం పొంది రక్షణ పొంది క్రీస్తు సంఘములో చేరి క్రీస్తు కోసం సిద్ధపడి ఎదురుచూటకు మీరు సాయం చేయమని, ఇచ్చిన మీ మాటలను బట్టి వారు మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ మాలో తప్పులు మీరు మన్నించి మమ్మల్ని మీ కొరకు సిద్ధపరచమని ఈ ప్రార్థన
మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో మీకే సమర్పించి అర్పించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.